సెన్సేషనల్ బజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను నిజం చేస్తూ ఇప్పుడు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో ఓపెన్ అవ్వగా ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు మొదటి రోజు బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాల కలెక్షన్లను సైతం దాటేసే అవకాశం పుష్కలంగా ఉంది అనిపించే రేంజ్ సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉంది. ఇనిషియల్ ప్రిడిక్షన్స్ ప్రకారం బాలీవుడ్ బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డును ఇప్పుడు పుష్ప 2 నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రీవియస్ డే 1 రికార్డుల విషయానికి వస్తే బాలీవుడ్ లో జవాన్ మూవీ మొదటి రోజు 65.5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ల మార్కును అందుకొని బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. కాగా రెండవ ప్లేస్ లో స్త్రీ 2 సినిమా ప్రివ్యూస్ తో కలుపుకొని 64.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో రెండవ ప్లేస్ లో నిలవగా, మూడవ ప్లేస్ లో పఠాన్ మూవీ 55 కోట్ల వరకు నెట్ కలెక్షన్ అందుకుంది. నాలుగో ప్లేస్ లో యానిమల్ మూవీ 54.75 కోట్ల వరకు నెట్ కలెక్షన్ ను, కేజీఎఫ్ చాప్టర్ 2 54 కోట్ల లోపు నెట్ కలెక్షన్ ను అందుకొని మొత్తం మీద టాప్ 5 ప్లేస్లలో నిలిచాయి. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే పుష్ప 2 సినిమా అవలీలగా జవాన్ సినిమా ఓపెనింగ్ డే రికార్డును బ్రేక్ చేసి భారీ లెవెల్లో కొత్త రికార్డును నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మినిమం 68 కోట్ల నుండి 70 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ల మార్కుల సినిమా అందుకునే ఛాన్స్ ఉందని, అదే ఒకవేళ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మాస్ సెంటర్స్ లో మరింత జోరును చూపెడితే 72 నుండి 75 కోట్ల వరకు కూడా వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ సినిమాకు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో బిగ్గెస్ట్ చరిత్రను పుష్ప 2 సొంతం చేసుకునే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు ఈ సినిమా ఫస్ట్ డే హిందీలో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.